ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఈ రీతిగా అన్నాడు. యేసు ప్రభువు వారితో మాట్లాడినాడు. నీ పొరుగువారు ఎవరు అన్నప్పుడు ఈ యొక్క మంచి సమరయుని కథ చెప్పినట్లుగా చూస్తుంటున్నాం. ఒక మనుషుడు యెరూషలేము నుండి దిగుచు యెరికోకి వెళుతున్నాడు. దిగుచు వెళుచుండగా దొంగల చేతికి చిక్కినాడు. దొంగలు అతని బట్టలు దోచుకున్నాడు, కొట్టినారు, కొరప్రారముతో వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. దాని తర్వాత యాజకుడు వచ్చినాడు, పక్కగా వెళ్ళిపోయినాడు. లేవీయుడు వచ్చినాడు, పక్కగుండా వెళ్ళిపోయినాడు. సమరయుడు వచ్చినాడు, అతని దగ్గరికి వెళ్ళినాడు, అతని మీద కనికరపడ్డాడు, జాలు చూపించినాడు, అతని గాయములను కట్టినాడు. నూనె రాసి గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకుల్లవాన ఇంటికి తీసుకొని వెళ్ళి అతనికి అప్పచెప్పి, అయ్యా ఇతని బాగా చూసుకొని నీవు ఇతని కొరకు అన్ని విధాలుగా చేసినాను, ఇతనికి కావాల్సింది పెట్టు అని కొంచెం డబ్బులు ఇచ్చినాడు. ఒకవేళ నేను ఇచ్చిన డబ్బు సరిపోకపోతే నేను తిరిగి వచ్చినప్పుడు నేను మరలా వచ్చి నీకు చెల్లిస్తాను అని ఆనాడు ఆ యొక్క సమరయుడు చెప్పినట్లుగా చూస్తుంటున్నాం. దాని బిడ్డ చూడండి, ఇక్కడ యాజకుడు మంచివాడే, లేవీయుడు మంచివాడే, ఇద్దరు కూడా దేవుని పనుల్లో ఉన్నవారే. కానీ ఇద్దరు కూడా పక్కకుండా వెళ్ళిపోయినారు. సమరయుడు చూడండి మిల్లారా, సమరయుడు అంటరాని వాడు. సమరయులు యూదులకు సమరయులకు అసలు సాంగత్యమే లేదు. సమరయులను చాలా తక్కువ చూచేవారు. అందుకనే యేసుప్రభు ఒక సమరయ స్త్రీ అంటది, ఏమంటది? అయ్యా మీరు యూదులు, మేమేమో సమరయులము, మీకు మాకు సాంగత్యము ఎక్కడిది? కనుక మేమిచ్చే నీళ్ళు మీరెట్లా తాగుతారు అనే మాట అక్కడ మనము గమనిస్తూ ఉంటాం. చూడండి దేని బిడ్డారా, చూడండి యేసు ప్రభువు వారు కూడా ఇక్కడ చూపించిన ఉద్దేశం, పొరుగువారు ఎవరు అంటే అక్కడ తక్కువ వారని ఎక్కువ వారని భేదాలు అనేవి లేకుండా ఆనాడు ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకునికి ఈ యొక్క భాగాన్ని అర్థమయ్యేటట్లుగా తనకు చెప్పినట్లుగా మనము అర్థం చేసుకోవాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పొరుగువారు అంటే ఎవరైతే చేరదీస్తారో, ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే బాగుగా చూసుకుంటారో, అవసరం ఉన్నప్పుడు, అక్కర్లో ఉన్నప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఎవరైతే ఆదుకుంటారో వారే పొరుగువారు అనే మాటలను అక్కడ ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకునికి యేసు ప్రభువు వారు చాలా చక్కగా వివరించినట్లుగా చూస్తుంటున్నాం. హల్లెలూయా. దేవుని యొక్క దృష్టిలో లేవీయులైనా అంతే, యాజకులైనా అంతే, సమరయులైనా అంతే అనే ఉద్దేశాన్ని అక్కడ తెలపనికి అందరూ సమానమే అనే విషయాన్ని, అందరూ పొరుగువారే అనే విషయాన్ని తెలియచేయనికి అక్కడ చూపించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డారా, ఈరోజు నేను కొన్ని విషయాలు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. చూడండి దయచేసి దేవుని బిడ్డారా, చూడండి 30వ వచనంలో, అందుకు యేసు ఇట్లను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగు వెళ్ళుచు దొంగల చేత చిక్కినాడు. చూడండి, యెరూషలేము నుండి యెరికోకు దిగుచు వెళ్ళుచు ఉన్నాడు. చూడండి, ఒక మనుష్యుడు అనే మాట మనము గమనించాలి. ఆమెన్, హల్లెలూయా. ఒక మనుష్యుడు, అక్కడ జరిగింది ఏందో మీకు గుర్తు చేసినాను. ఇప్పుడు కొన్ని మాటలు వివరంగా మనము ఆలోచన చేద్దాం. ఒక మనుష్యుడు అంటే
ఆ మనుషుడు నీవు నేను కావచ్చు, నీవు నేనే అని అనుకుందాం. ఆమె హల్లెలూయా. నీవు నేనే అని అనుకోవాలి. ఎందుకంటే చూడండి బిడ్డలారా, ఈ యొక్క మనుషుడు యెరూషలేము నుండి దిగుచు ఎక్కడికి వెళుతున్నాడు? యెరికోకు వెళుతున్నాడు. యెరూషలేము అనగా అది దేవుని పట్టణము. యెరూషలేము అనగా యేసు ప్రభువు వారు కోరుకున్నటువంటి పట్టణము. యెరూషలేము అనగా అది శాంతికి, సమాధానానికి, నెమ్మదికి. అంత మాత్రమే కాదు, అది పరిశుద్ధమైనటువంటి సంఘానికి గుర్తుగా ఉన్నది. అంత మాత్రమే కాదు, యెరూషలేమును సీయోను అని కూడా అంటారు. సీయోను అది నిత్యత్వానికి, పరలోకానికి కూడా గుర్తుగా ఉన్నది. ఆమె హల్లెలూయా. చూడండి, మరి ఆ యొక్క సీయోనులో, ఆ పరలోకములో, ఆ శాంతి సమాధానముతో కూడిన పట్టణములో ఎవరుంటారు? దేవుని బిడ్డలా కదా ఉండేది. ఆమె హల్లెలూయా. సంఘం ఉంది అక్కడ. ఆ సంఘములో ఎవరుంటారు? సంఘస్థులే కదా, విశ్వాసులే కదా ఉండేది. ఆమె హల్లెలూయా. అందుకని అంటున్నాను, ఆ యొక్క మనుష్యుడు ఎవరు అంటే నీవు నేనే అని గుర్తు చేస్తున్నాను. ఆమె హల్లెలూయా. నీవు నేనే. అయితే చూడండి బిడ్డలారా, ఈ మనుష్యుడు యెరూషలేమును నుండి దిగుచు యెరికోకి వెళుతున్నాడు. యెరికో శాపగ్రస్తమైనది. యెరికో అనగా పోరాటము. యెరికో దేవుని వలన శపించబడినది. ఇదంతా కూడా మనకు తెలిసినదే. అలాంటి ప్రాంతానికి, అలాంటి ప్రదేశానికి ఆ మనుష్యుడు ఏమవుతున్నాడు? దేవుని సన్నిధిని విడిచి శపితమైనటువంటి ఆ పట్టణంలోనికి ఎవరు వెళ్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? ఈ మనుషుడు వెళ్తున్నాడు. ఈ మనుషులు వెళుతున్నాడు. దేని బిడ్డారా, విశ్వాసి క్రైస్తవుడు అనగా మనము దేవుని సన్నిధిని విడిచి ఒక శాపగ్రస్తమైన లోనికి వెళ్ళకూడదు. ఒక పోరాటంలోనికి మనము వెళ్ళకూడదు. పోరాటము చూడండి, ఆ యొక్క పట్టణము అగ్ని చేత కాల్చబడ్డది. ఆ పట్టణములోనిది ఆనాడు ఆకాను ఒక సీనారు వస్త్రము, ఒక బంగారు కమ్మిని తీసుకొని ఏం చేసినాడు? తన గుడారం గుడారంలో గుంత తవ్వి ఆ గుంతలో పెట్టి కాముగా ఉన్నాడు. అది బయలుపరచబడినప్పుడు ఏం జరిగింది? ఆకోరు లోయలో వేసి ఏం వేసిన? తనను, తన కుటుంబాన్ని చెప్పండి, రాళ్లతో కొట్టి చంపమని చెప్పినారు. రాళ్లతో కొట్టి చంప. అంత భయంకరమైన పట్టణము చెప్పండి, ఏందది? యెరికో పట్టణము. యెరికో పట్టణము అంత భయంకరమైనది. యెరికో పట్టణము. ఈ యొక్క యెరికో పట్టణమునకు దిగుచు, యెరూషలేము నుండి యెరికో పట్టణం దిగుచు వెళుతున్నాడు. క్రైస్తవ జీవితంలో ఎప్పుడైనా సరే ఎక్కి వెళ్ళే వారంగా ఉండాలి, దీవించబడిన వ్యక్తులుగా ఉండాలి, మనం గొప్పవారముగా ఉండాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి. మన దేవుడు ఉన్నవాడు, మన దేవుడు అనవాడు, మన దేవుడు రాసులకు రాసు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన బిడ్డలము, ఆయన యొక్క కుమార్తెలం మనము. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనం ఎప్పుడు కూడా ఎక్కి వెళ్ళే వారము ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఉన్నతమైన స్థితిలో ఉండాలి. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో పరిశుద్ధత నుండి పాపమునకు వెళ్ళకూడదు. మందిరాన్ని నుంచి లోకములోనికి వెళ్ళకూడదు. దేవుని నుంచి సాతాను దగ్గరికి వెళ్ళకూడదు, అపవాది దగ్గరికి వెళ్ళకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మనుష్యుడైతే ఉన్నతమైన స్థితిని విడిచి ఎటు వెళ్తున్నాడు? యెరికోకి వెళుతున్నాడు. బైబిల్ కింద రాయబడిన మాట ఈ రీతిగా రాయబడి, ఆ మాట చూద్దాం దయచేసి. పేతురు పత్రిక 1
దయచేసి మీరు రాజులైన యాజక సమూహమై ఉన్నారన్నమాట చదవండి దయచేసి. అయితే మీరు చీకటిలో నుండి 9వ వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మనము దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. సొత్తైన ప్రజలమై ఉన్నాం. మనము రాజులైన యాజక సమూహమై ఉన్నాం. పరిశుద్ధ జనమై ఉన్నాం. మనము ఏర్పరచబడిన వారమై ఉన్నాం. ఆమేన్ హల్లెలూయా. మనము ఏర్పరచబడిన వారము, రాజులైన యాజక సమూహమై ఉన్నాం. మనము ఏమై ఉన్నాం చెప్పండి? దేవునికి సొత్తైన ప్రజలము, పరిశుద్ధ జనమై ఉన్నాం. యెరూషలేములో ఉన్నవారు, దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నవారు, దేవుని యొక్క మందిరంలో ఉన్నవారు ఎలాంటి వారు? వారు ఏర్పరచబడిన వారు, వారు రాజులైన యాజక సమూహము, వారు పరిశుద్ధ జనము, వారు దేవుని యొక్క సొత్తైన ప్రజలు. సొత్తైన ప్రజలు. మీరు చూడండి, దేవుడు మనల్ని మాట్లాడుతున్నాడు, మన గురించే మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నారు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చినారు. మీరు పాపములో నుండి పరిశుద్ధులకు వచ్చినారు. లోకములో నుండి దేవునిలోనికి వచ్చినారు. మీరు ఏర్పరచబడిన వారై ఉన్నారు. మీరు రాజులైన యాజక సమూహమై ఉన్నారు. మీరు పరిశుద్ధ జనమై ఉన్నారు. సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని బిడ్డారా, నీవు నేను చాలా ప్రత్యేకమైన వారము, ప్రత్యేక ప్రజలు మనము. లోకముతో నేను కాదు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. మనం గుంపులో చెప్పండి, గోవిందలము కాము. మనము స్పెషల్. ఆమేన్ హల్లెలూయా. ఏ వాళ్ళతో వాళ్ళు అట్లా చేసిన ఇట్లా చేసిన నేను ఇది మాట్లాడుతూ మనము ఏర్పరచబడిన వంశము. దేని బిడ్డారా, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివి, నువ్వు క్రీస్తును కలిగిన వ్యక్తివి, నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివి, నువ్వు ఎత్తైన స్థానానికి సంబంధించిన వ్యక్తివి, నువ్వు ఉన్నతమైన వ్యక్తివి, నీవు ఉన్నతమైన స్థితిలో ఉండాలి నీవు. ఆమేన్ హల్లెలూయా. నీ స్థితి లోవర్ కాదు, నీ స్థితి అప్పర్. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఉన్నతమైన వ్యక్తివి. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క సొత్తైన ప్రజవి. దేవుడు నిన్ను విలువైన రక్తము చేత నేనేం చేసినాడు? కొన్నాడు. ఆమేన్ హల్లెలూయా. నేను నిన్ను నా విలువైన రక్తము చేత నేను నిన్ను కొన్నాను, నీవు నా సొత్తు అన్నాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. నీవు నా సొత్తు అన్నాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను రాజులైన యాజక సమూహముగా చేసినాడు. దేవుడు నిన్ను పరిశుద్ధమైన జనముగా చేసినాడు. దేవుడు నిన్ను తన సొత్తైన ప్రజగా చేసినాడు. నువ్వు మామూలు వ్యక్తివి కావు. ఆమేన్ హల్లెలూయా. చెప్పండి, నువ్వు మామూలు వ్యక్తివి కావు. చెప్పండి ఒకసారి ఇట్లానండి, చెప్పండి, నేను మామూలు వ్యక్తిని కాను. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏర్పరచబడిన వ్యక్తిని అనండి. నేను రాజులైన సమూహమైన వ్యక్తిని, రాజులైన సమూహపు వ్యక్తిని, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజను. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నీవు లోకములో కలవకూడదు. లోకముతో ఎంత మాత్రం పొత్తు పెట్టుకొనకూడదు. చీకటికి వెలుగు పొత్తు లేదు. ఉందా లేదు.
నీవు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచినాడు. ఆమె హల్లెలూయా. ఎరుకో నుంచి ఏం కావాలి? ఎరుకో నుంచి వారు యెరూషలేముకు రావాలి. కానీ యెరూషలేములో ఉన్నవారు ఎడికి వెళ్ళొద్దు, ఎరుకోకి వెళ్ళొద్దు. ఆమె హల్లెలూయా. వెళ్ళొద్దు. ఎందుకంటే చూడండి అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం. నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలిసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అతడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమునందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఏలాగు మౌనంగా ఉండునో. 38 వారు త్రోవలో వెళ్ళిచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. చూడండి మిల్లారా, ఈ యొక్క నపుంసకుడు, ఈ మంత్రి అయినటువంటి ఈ యొక్క వ్యక్తి ఏడుకొచ్చినాడు. ఇప్పుడు ఏడుకొచ్చినాడు ఆరాధించనికి యెరూషలేమునకు వచ్చినాడు. వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఏమైనా చెప్పండి, దేవుడు తనను దర్శించినాడు. తనను దర్శించి తనతో మాట్లాడుతూ ఉండగా ఫిలిప్పుతో మాట్లాడి అతనికి వెళ్ళి నీవు దర్శించు, అతనితో మాట్లాడు అన్నప్పుడు అతనితో మాట్లాడినప్పుడు ఏమందుకున్నాడు? బాప్తిసం పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించిన తర్వాత తిరిగి గాజా మార్గం అరణ్య మార్గం వెళుతున్నాడు. దేవుడు దర్శనమిచ్చినాడు. దీని బిడ్డారా, ఆయన ప్రాంతము గాజా ప్రాంతము. గాజా ప్రాంతంలో ఎక్కడికి వచ్చినాడు చెప్పండి? యెరూషలేమునకు వచ్చినాడు. ఎరుకో నుంచి యెరూషలేముకు రావాలి, గాజా నుంచి యెరూషలేముకు రావాలి, కానీ లోకం నుంచి దేవుని యొక్క సన్నిధికి రావాలి. లోకం ఉన్నవారు పరిశుద్ధమైన సంఘములకు రావాలి, కానీ పరిశుద్ధ సంఘములో ఉన్నవారు లోకములోని గాని ఆచారంలోని గాని ఈ లోక పరిస్థితుల్లోని గాని వెళ్ళకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనసు హల్లెలూయా. ఓ గొప్ప కాపరి నా మంచి సమరయుడా, ఓ గొప్ప కాపరి నా మంచి సమరయుడా, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, ఓ గొప్ప కాపరి నా మంచి సమరయుడా, ఓ గొప్ప కాపరి నా మంచి సమరయుడా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బయటకి ఇటు అటు తిరుగుతున్నారు. ఎవరిని చెప్తావు? కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా బయట అటు ఇటు బాగా తిరుగుతున్నారు. తిరగద్దు.
ఎవరు తిరిగారు? ఎవరైనా బయట ఉంటే తొందరగా వచ్చి లోపల కూర్చోండి, తొందరగా చీరలో కూర్చోండి. దేవుని సన్నిధి, ఖచ్చితంగా దేవునికి భయపడాలి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. కొంచెం అవుట్పుట్ పెంచానా? రైట్, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. రైట్, ఓకే. చూడండి, నేను చాలా ప్రాముఖ్యత సమయంలో ఉన్న కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను, ఓకేనా? రైట్, చూడండి బిడ్డారా, యెరూషలేములో ఉన్నవారు గాజాకు వెళ్ళొద్దు, యెరూషలేములో ఉన్నవారు ఎక్కడికి వెళ్ళొద్దు? యెరికోకి వెళ్ళొద్దు. కానీ అక్కడున్నవారు ఎక్కడికి రావాలి? యెరూషలేముకు రావాలి. యెరూషలేముకు వచ్చిన వారు ఏమైతే చెప్పండి? రక్షించబడతారు. ఆమేన్, హల్లెలూయా. రక్షించబడతారు, కాపాడబడతారు, కాపాడబడతారు. దేవుని బిడ్డారా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజున యెరూషలేము నుండి నీవు యెరికోకు వెళుతున్నావంటే నువ్వు శాపగ్రస్తమైన దానిలోకి వెళ్తున్నావు, దిగజారిన స్థితిలోనికి వెళ్ళిపోతున్నావు. మనము మన ఆత్మీయ స్థితి దిగజారకూడదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు యెరూషలేములో ఉన్నాడంటే, అనగా మందిరంలో ఉన్నాడంటే వాడు అన్యుడు కాడు. రైట్, వినండి, వారు అన్యులు కారు, క్రీస్తు నమ్మిన వాడే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నమ్మిన వాడే విశ్వాసియే. విశ్వాసి ఏం కావద్దంటే ఇప్పుడు లోకములోనికి వెళ్ళకూడదు, అనగా ఆత్మీయతలో దిగజారకూడదు. ప్రార్థనలో కానీ, వాక్యములో కానీ, దేవుని విశ్వాసం ఉంచడంలో కానీ, దేవుని నమ్మట విషయంలో కానీ, దేవుని దగ్గర రానికి విషయంలో కానీ నీవు నీ జీవితంలో నీవు దిగజారిన స్థితిలో ఉండకూడదు. నీ ఆత్మీయ స్థితి దిగజారకూడదు, నీ పరిస్థితి దిగజారకూడదు, నీ నడవడిక దిగజారకూడదు, నీ ఆత్మీయత దిగజారకూడదు, నీ ప్రార్థన, నీ యొక్క మాట, నీ తీరు దిగజారు స్థితిలో ఉండకూడదు. నీ యొక్క స్థితి ఉన్నతమైనదిగా ఉండాలి, నీ మాట ఉన్నతమైనదిగా ఉండాలి, నీ ప్రవర్తన ఉన్నతమైనదిగా ఉండాలి, నీ ప్రార్థన ఉన్నతమైనదిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ జీవితంలో వాక్యమును సులకన చేసినా, ప్రార్థన జీవితాన్ని సులకన చేసినా, పరిశుద్ధ జీవితాన్ని తులకన చేసినా, నువ్వు ఏమవుతున్నావంటే నువ్వు యెరికోకు వెళుతున్నావు. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? యెరికోకు వెళుతున్నావు. యెరికోకు వెళితే యెరికో మార్గంలో ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? ఎవరున్నారు? దొంగలున్నారు. ఆమేన్, హల్లెలూయా. దొంగలున్నారు, జాగ్రత్త. దొంగలు అపవాదికి గుర్తు, దయ్యములకు గుర్తు, సాతాను గారికి గుర్తు. బైబిల్ కింద రీతి రాబడ్డది, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మిరింగుదునని గర్జించు సింహం వలె వెతుకులాడుచూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన జీవితంలో దిగజారుతనం ఉంటే, నీ యొక్క పరిశుద్ధమైన జీవితంలో దిగజారుతనం ఉంటే, నువ్వు దేవుణ్ణి వెంబడించే క్రమంలో దిగజారుతనం ఉంటే ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి వెంబడించే క్రమంలో, దేవుని అనుసరించే క్రమంలో, ఆయన పరిశుద్ధానికి వచ్చే క్రమంలో, ప్రార్థన చేసే క్రమంలో, పరిశుద్ధంగా జీవించే క్రమంలో నీవు దిగజారే తనముగా నీవు ఉంటే అపవాది ఉన్నాడు, జాగ్రత్త. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా చెప్పండి? అపవాది ఉన్నాడు. దయ్యములు ఉన్నాయి. దయ్యములు ఏం చేస్తాయి? నీవు పరిశుద్ధం నుంచి తప్పుకుంటే, ప్రార్థన జీవితం నుంచి తప్పుకుంటే, దేవుని నుంచి తప్పుకుంటే వెంటనే నిన్ను దయ్యము పట్టి పీడిస్తుంది. అప్పుడు నీలో దయ్యం పనిచేస్తుంది. అప్పుడు నీలో నుంచి మంచి మాటలు రా. ఒక వారం నాకపోతే ఏమవుతుంది? ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? ప్రార్థన చేసి తింటే ఏమవుతుంది? ప్రార్థన చేయకపోతే తినకపోతే ఏమవుతుంది? ఒక పూట పని పోతే ఏమవుతుంది? ఈ రోజున పొలం అట్లా ఉండే ఇడ్చోట. ఇవన్నీ సైతాను మాటలు ఇవన్నీ. ఆమేన్, హల్లెలూయా. దిగజారుతనం ఇవంతా కూడా. దిగజారిన స్థితిలోనికి మన క్రైస్తవ జీవితం వెళ్ళకూడదు. అపవాది ఉన్నాడు. చెప్పండి, ఎవరున్నారు? చెప్పండి, చెప్పండి, ఎవరున్నారు? అపవాది ఉన్నాడు, సాతానుగాడు ఉన్నాడు. ఆదివారమే
మనకు పనులు తెచ్చి పెడతాడు. ఆదివారమే ఆ అన్ని తీసుకొచ్చి పెడతాడు మనకి. పోకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, చేయకపోతే వీళ్ళు అప్పుడు నా పరిస్థితి అదే. ఎవరిని ఏమన్నా అర్థం కాదు, రా ప్రార్థన అంటే చేసుడే. ఏమంటే ఏమవుతుందో మరి, ఏం చేయాలా? దేవునికి అప్పచెప్తా, ప్రభువా నాకైతే మనస్సాక్షి ఒప్పుకుంటలే కానీ ఏమన్నా కానీ అయ్యా నీ నామంలో వాళ్ళను నన్ను క్షమించు, ప్రార్థన చేస్తున్నా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏదన్నా కానీ ఇంకా దొంగలున్నారు, జాగ్రత్త. దొంగ నీకు క్షేమాన్ని కలగజేస్తాడా? చెప్పండి. ఈ దొంగలు మాత్రం చాలా చీప్ దొంగలు ఇల్లు. ఆమేన్, హల్లెలూయా. ఈ దొంగలు చాలా చీప్ దొంగలు ఇల్లు. ఉన్న బట్టలు, దేహంతో ఉన్న బట్టలు కూడా వస్తున్నారు ఇల్లు. చెప్పండి, ఏం చేసిరట ఇల్లు? బట్టలు దోచుకున్నారట. ఎవరైనా డబ్బులు దోచుకుంటారు, ఎవరైనా ధనము దోచుకుంటారు, ఎవరైనా బంగారం దోచుకుంటాడు, ఏదైనా విలువైన వస్తువు ఉంటే దోచుకుంటాడు. ఆ గాడిద ఉన్నా లేకపోతే గుర్రం ఉన్నా లేకపోతే దోచుకొని పోవాలా. వీడు బట్టలు దోచుకున్నాడు. ఈ దొంగ బట్టలు చాలా చీపిన. ఈ దొంగ, ఈ దయ్యం, ఈ సాతాను గాడు చాలా చీపు మనిషి. ఉందా అట్లనే? నా మాటల బైబిల్ ఉందా మాట? దొంగల చేతిలో చిక్కెను. వాస్తవానికి ఆ మార్గం దొంగల మార్గం. అక్కడ దొంగలు ఉన్నారు, అడిగి పోకుండా ఉండాల్సింది ఎవరు? చిక్కెను. అక్కడ ఏమన్నా ఒకసారి చదవండి తెచ్చేసి ఆ మాట. మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. దొంగల చేతిలో చిక్కెను. చూడండి దీని బిళ్ళారా, నీ ఆత్మీయతలో నీవు దిగజారితే నువ్వు దొంగల చేతికి చిక్కుతావు, నువ్వు అపవాదికి చిక్కుతావు, నువ్వు సాతానికి చిక్కుతావు. వానికి చిక్కినవా ఇక నిన్ను ఆట ఆడుకుంటాడు. నిన్ను వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం వేస్తాడు? ఒక ఆమె ప్రార్థన చేసింది, మంచిగానే ఉన్నది, దయ్యం వెళ్ళిపోయింది, ఉన్న ఒకటి వెళ్ళిపోయింది. దాని తర్వాత గుడి బంద్ చేసింది, ప్రార్థన బంద్ చేసింది, వాక్యం బంద్ చేసింది, అన్ని బంద్ చేసి సప్పుడంట ఏమున్నది. ఇటు ఈ దేవుడు లేడు, అటు ఆ దేవుడు లేడు. బైబిల్ సెలవిస్తుంది. అయితే వెచ్చగా నుండు, అయితే చల్లగా నుండు. నీవు నిలువెచ్చిన స్థితి మాత్రం వద్దు. ఇప్పుడు చూడండి, ఆమె హిందువుగా ఉండనో ఎట్లుండనో ఉండే, అప్పుడు అన్నీ చేసింది, పర్వాలేకుండా ఉండే. తర్వాత దేవుని నమ్మింది, పర్వాలేకుండా ఉండే. తర్వాత అటు పని చేసింది, ఇటు పని చేసింది, ఏమి లేకుండా సప్పుడంట ఉన్నది. ఉన్నప్పుడు ఈమె నుంచి వెళ్ళిపోయిన దురాత్మ వెళ్ళిపోయింది కదా, వానికి ఎక్కడ జాగలేదు. ఆ దురాత్మకి ఎక్కడ, ఆ దయ్యానికి ఎక్కడ జాగా లేదు. తిరుగుతుంటే ఈమెకి ఎట్లా జాగలేదో ఇంకా కొంతమందికి జాగలేదు, అందరు కనబడ్డారు. అట్లా అని చెప్పి తిరిగి ఎందుకైనా మంచిది ఒకసారి ఇంకా పాతింటికి పోయేస్తా, మరి అక్కడ అప్పుడు ఉండేనంటే మరి ఇప్పుడు ఎట్లుందో చూద్దాం. అప్పుడైతే వెళ్ళగొట్టే, మరి ఇప్పుడు ఎట్లుందో చూస్తే అదట ఊడ్చి అమర్చి ఉందట. ఆమె హల్లెలూయా, ఊడ్చి అమర్చి ఉంది. అబ్బా, అప్పటికంటే ఇప్పుడు ఏమి ఇరుకు లేదు, అది లేదు ఇది లేదు, ఏది లేదు. అప్పుడన్నా అదన్ను ఉండే ఇదన్ను ఉండే, ఇప్పుడు ఏది లేదు, అది లేదు ఇది లేదు, అన్న ఆచారం లేవు, పరిశుద్ధమైన ప్రార్థనలు లేవు. ఇప్పుడు ఉత్తగా ఊడిచి ఉన్నది. ఏదో మంచిగా ఉంది. గడికి పోయినప్పుడు అయ్యో నీకు కూడా జాగలేదా అని ఒక దయ్యం అనేది నన్ను, అయ్యో నీ ఎన్ని రోజులు నువ్వు తిరగబట్టి అని కొంచెం మంచిగా ప్రేమగా మాట్లాడింది అని చెప్పి మరి చెడ్డమైన 7 దయ్యాలను తీసుకొచ్చి ఇంటిలో ఉన్నది. చెప్పండి ఎన్ని దయ్యాలు? చెప్పండి ఎన్ని దయ్యాలు? మరి చెడ్డమైన 7 దయ్యాలు. క్రైస్తవ జీవితంలో ప్రార్థన చేయకుండా ఉంటే, వాక్యం చదవకుండా ఉంటే, విశ్వాసంలో సరిగా ఉండకుంటే నీ జీవితాన్ని సాతానుగాడు పట్టుకుంటాడు. నీ జీవితంలోనికి సాతానుగాడు దూరి నీ జీవితాన్ని మరి చెడ్డమైన 7 దయ్యాలతో నింపి ఎట్లా చెప్పండి, మొదటి స్థితి కంటే కడపడి స్థితి బహుఘోరమాయెను అని రాయబడింది అక్కడ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బహుఘోరమాయెను. చూడండి బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో వస్త్రాన్ని కలిగిన వ్యక్తిగా ఉండాలి. క్రైస్తవ జీవితంలో వస్త్రాన్ని కలిగి ఉంటే తన సిగ్గును తాను కప్పుకున్న అర్థము. ఆమేన్, హల్లెలూయా. కానీ ఈ దొంగ ఏం చేసినాడు? వస్త్రాన్నే దోసుకున్నాడు.
దోసుకుంది ఇప్పుడు ఎవరు చెప్పండి? దొంగకు బదులు చెప్పండి, దయ్యం అని చెప్పండి. చెప్పండి, దయ్యము సాతాను అని చెప్పండి. ఎవరు దోసుకుంది? ఎవరు చెప్పండి? సాతానుగాడు అన కొంచెం తక్కువ. సాతానుగాడు అపవాదిగానికి దయ్యముకు దొరికితే వాడు ఏం దోసుకున్నాడు? వస్త్రాన్ని దోసుకున్నాడు. దీని బిడ్డారా, క్రైస్తవునికి కొన్ని వస్త్రాలు ఉన్నాయి. ఆమె హల్లెలూయా చెప్పండి. క్రైస్తవునికి ఏమన్నా చెప్పండి? కొన్ని వస్త్రాలు ఉన్నాయి, వాటిని అట కాపాడుకోవాలట. ఆమె హల్లెలూయా హల్లెలూయా. వాటిని కాపాడుకోవాలి. ఆదాము పాపం చేసి దిగంబరుడైనాడు, అవ్వ దిగంబరత్వంతో ఉన్నది, అయ్య దిగంబరత్వంతో ఉన్నాడు. సిగ్గుతో చెడ్డ చాట్న ఒకనొక చూసుకొని, సిగ్గుతో తల వంచుకొని ఒకనొక దాపరికములో ఉన్నారు. ఎందుకు ఆ యొక్క స్థితి వచ్చింది? ఆ యొక్క హీన స్థితి ఎందుకు వచ్చింది? ఆ దిక్కుమాల స్థితి ఎందుకు వచ్చింది? పాపం చేసినారు, దేవుని నుంచి దూరమైనారు కనుక దిగంబరత్వంలోనికి వెళ్ళిపోయిన వస్త్రాలను కాపాడుకునే స్థితిలో వారు ఉండేది. సాతాను కూడా వారి జీవితంలో పనిచేసినాడు. ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా. అంజూర బాకులు కట్టుకున్నారు, అవి ఎండకెడుతున్నాయి, ఊసిపోతున్నాయి, ఎండకెడుతున్నాయి, ఊసిపోతున్నాయి. కానీ దేవుడు జాలిగిన వాడు తిరిగి తాను బలిపీఠం కట్టి వధించి తిరిగి తాను చర్మపు చొక్కాయిని దేవుడు వారికి ఇచ్చినాడు. హల్లెలూయా. వారి సిగ్గును కప్పనికి బైబిల్ గ్రంథం రాబడి ఒక మాట చదువుకుని చూడండి దయచేసి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనం. హర్మెగిద్దోను చోటుకు వారిని పోగు చేసి, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. ధన్యుడు. వస్త్రమును ఏం చేయాలట చెప్పండి? చెప్పండి, ఏం చేయాలట చెప్పండి? వస్త్రం ఏం చేయాలట? కాపాడుకోవాలి. మన సిగ్గును మనం కాపాడుకోవాలి. మనం క్రైస్తవ జీవితంలో ఏ పొరపాటు చేసినా, ఏ తప్పిదం చేసినా మన జీవితంలో మనం అవమానం పాలు కావాల్సి వస్తుంది. సిగ్గును అందుకుంటాం. వస్త్రమును కాపాడుకోనివాడు ధన్యుడు. తన వస్త్రమును కాపాడుకోనివాడు ధన్యుడు. దేవుని బిడ్డలారా, మన వస్త్రాలు మనము కాపాడుకో. సాతాను కూడా ఎదురు చూస్తున్నాడు, ఎవరు వస్తారని, ఎట్లా పట్టుకోవాలని, ఎట్లా వస్త్రాలు దొంగిలించాలని ఎదురు చూస్తున్నాం. మరి ఏమి వస్త్రాలు క్రైస్తవుడు విశ్వాసి ఏమి వస్త్రాలు కలిగి ఉన్నాడు అంటే చూడండి దయచేసి, రెఫరెన్స్ రాసుకోండి. యాకోబు పత్రిక 2వ వచనంలో ప్రశస్త వస్త్రములను కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో దీన మనస్సు అను వస్త్రమును కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో తెల్లని వస్త్రములు కలిగిన వాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో రక్షణ వస్త్రములను కలిగిన వాడుగా ఉన్నాడు. 61వ అధ్యాయం 3వ వచనంలో ఉల్లాస వస్త్రములు కలిగిన వాడుగా ఉన్నాడు. స్తుతి వస్త్రమును కలిగిన వాడుగా ఉన్నాడు. నీతి వస్త్రమును కలిగిన వాడుగా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. క్రైస్తవుని యొక్క జీవితంలో తెల్లని వస్త్రం, ప్రశస్త వస్త్రం, ఇంకా చెప్పండి, ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, ఇంకా రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, ఇవన్నీ కూడా క్రైస్తవుడు ఈ వస్త్రాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. ఇది దేవుడు ఇచ్చినాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఇచ్చినాడు దీన మనస్సు అనే వస్త్రము, దేవుడు ఇచ్చినాడు తెల్లని వస్త్రము, దేవుడు ఇచ్చినాడు ప్రశస్త వస్త్రము, దేవుడు ఇచ్చినాడు. ఈ వస్త్రాన్ని కాపాడుకోవాలి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఈ వస్త్రాన్ని కాపాడుకుంటావా నీవు? దీన మనస్సు అనే వస్త్రాన్ని కాపాడుకుంటావా? రక్షణ వస్త్రం అనే వస్త్రాన్ని కాపాడుకుంటావా? ఉల్లాస వస్త్రములు కాపాడుకుంటావా? స్తుతి వస్త్రములు కాపాడుకుంటావా? దీన మనస్సును కాపాడుకుంటావా? నీ జీవితంలో ఏ రీతిగా ఉన్నావు? కాపాడుకునే పనిలో నీవు ఉన్నావా? లేక వాక్యాన్ని చదవక, బైబిల్ చదవక, దేవుని సన్నిధిలో సరిగా ఉండక
నీవు దిగజారిన స్థితిలోనికి వెళుతున్నావేమో. దొంగలున్నారు, జాగ్రత్త. లోకంలో ఎవరున్నారు? మీ విరోధి అయిన అపవాది ఉన్నాడు, జాగ్రత్త. సాతానుగాడు ప్రతి క్రైస్తవునికి స్నేహితుడు కాదు, ప్రతి క్రైస్తవునికి దగ్గర బంధువే కాదు, మీ విరోధి ఎప్పుడు కూడా ఏం ఆలోచన చేస్తాడు? ఎప్పుడు చంపాలా, ఎప్పుడు కొట్టాలా, ఎప్పుడు నష్టం చేయాలా, ఎప్పుడు నీ జీవితాన్ని పాడు చేయాలా, నీ కుటుంబ జీవితాన్ని, నీ బిడ్డల జీవితాన్ని, నీ జీవితాలను ఎప్పుడు నాశనం చేయాలని మీ విరోధి అయిన అపవాది ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు కాపాడుకునే స్థితిలో ఉన్నావా? ఒకసారి నీవు ఆలోచన చేయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు యెరూషలేములో ఉన్నావు, దేవుని మందిరంలో ఉన్నావు. దేవునికి చక్కని మందిరాన్ని ఇచ్చినాడు. దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. నువ్వు విశ్వాసిగా ఉన్నావు. దేవుని సొత్తైన ప్రజగా ఉన్నావు. దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. రాజులైన యాజక సమూహముగా చేసుకున్నాడు. నిన్ను మామూలు వ్యక్తిగా ఉంచలేదు. ఎవరైనా సరే ఎప్పటి వారైనా సరే, ఈరోజు నమ్మినావా, ఎప్పుడో నమ్మినావా, ఎవరైనా సరే దేవుడు అందరిని ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అందరిని ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు. నీవు నీ ఆత్మీయ జీవితంలో నీ వస్త్రాన్ని కాపాడుకోవడం చాలా అవసరమై ఉంటుంది. బట్టలు దోసుకొని వదిలిపెట్టి వెళ్ళిపోయినారా? కొట్టినారు. చెప్పండి, ఏం చేసినారు? కొట్టినారు. కొర ప్రాణముతో వదిలిపెట్టినారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నీ జీవితంలో కొట్టి దెబ్బల పాలై ఇంకా పాపలు ఉన్నట్లు జీవిస్తున్నావేమో. ఈ రోజున నా మంచి సమరయుడైన యేసు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తున్నాడు. నీ జీవితాన్ని సరి చేసుకుంటావా? నీ పాప జీవితాన్ని సరి చేసుకుంటావా? నీ తప్పిదాన్ని దేవుని దగ్గర నువ్వు ఒప్పుకుంటావా? నీ రహస్య జీవితాన్ని దేవుని దగ్గర బయలుపరిచి నువ్వు ఒప్పుకుంటావా? ఈ రోజున నా యేసయ్య నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ గాయములు కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని మందిరంలో ఉన్నావు. లోకంలో ఉన్నది ఏది ఆశించకో. దేవుని మందిరంలో ఉన్నావు, లోకం వైపు చూడకో. దేవుని సన్నిధిలో విశ్వాసిగా నీవు ఉన్నావు, లోక ఆచారం ఏది పాటించకో. దేవుని విశ్వాసిగా నీవు ఉన్నావు, లోక పద్ధతులు నీకొద్దు. నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. మళ్ళీ ఒకసారి చెప్పండి గట్టిగా. ఇప్పుడు 2 చేతులు పైకి గట్టిగా ఆమెను చెప్పండి. ఆమేన్. నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. లోకం నుంచి వేరే ఇచ్చేసేయి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా లోకం వైపు చూస్తున్నావా? దిగజారిపోతున్నావా? వద్దు. ఇంకా దగ్గరకున్నాయేమో దొంగల చేతికి ఇంకా చిక్కలేమో. చిక్క కంటే ముందు యేసయ్య దగ్గరికి రా. ఆమేన్. హల్లెలూయా. అపవాదికి ఇంకా చిక్కలేమో. వెంటనే యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఈ రోజున అందుకే దేవునితో మాట్లాడుతున్నాడేమో. దేవుడిని అందుకే హెచ్చరిస్తున్నాడేమో. ఈ రోజున దేవుని సన్నిధికి రా. దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను క్షమించు, నా పాపములు క్షమించు, నా తప్పిదాన్ని క్షమించు అని దేవుని దగ్గర నువ్వు అడుగు. నా యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు, నా యేసయ్య కరుణ కలిగిన దేవుడు, నా యేసయ్య జాలి కలిగిన దేవుడు, నా యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అడుగుతావా? నీ పాపాన్ని క్షమించని సిద్ధమున్నాడు. ఏ పాపమైనా సరే, ఎలాంటి పాపమైనా సరే, ఈ రోజున నీవు అడిగితే, నీ నోటి నిండా నువ్వు అడిగి నువ్వు మారు మనసు పొందితే, ఈ రోజున యేసయ్య తన బిడ్డగా చేర్చుకోనికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అడుగుతావా? నువ్వు బల్లో పాలు పొందబోతున్నావు. ఏ తప్పిదం చేసినా, ఏ పాపం చేసినా, ఈ లోకము వైపు ఎప్పుడు చూసినా, ఏ స్థితిలో నువ్వు చూసినా, ప్రభువా నన్ను క్షమించయ్యా. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరము పొందును. యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి వారిని పవిత్రులుగా చేయును. ఏ పాపమైనా సరే, నా యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టినాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్నాడు.
నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక మనుష్యుడు అనగా నీవే ఆ మనుష్యుడు యెరూషలేము నుండి ఎరుగకు వెళుతున్నాడు. లేదు 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 మనము దిగజారిన స్థితిలోకి వెళ్ళదు. మనం ఎక్కి వెళితే అద్భుతాలు చూస్తాం, మనం ఎక్కి వెళితే ఆశ్చర్యకారాలు చూస్తాం, ఎక్కి వెళితే ఉన్నతమైన స్థానములు మనం చూస్తాం, ఎక్కి వెళితే దేవుని యొక్క దర్శనాన్ని చూస్తాం, ఎక్కి వెళితే దేవుని యొక్క సన్నిధిని చూస్తాం, ఎక్కి వెళితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తాం. ఎక్కి వెళ్ళడం అనగా దేవుని దగ్గరికి రావడం, పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి రావడం, నీ మనస్సును మార్చుకొని దేవుని దగ్గరికి రావడం, నీ పాప జీవితాన్ని యేసు పాదముల చెంత పెట్టి యేసు దగ్గరికి రావడం, అదే ఎక్కి వెళ్ళటం. ఆమేన్ హల్లెలూయా. కొండ మీద ఉన్న పట్టణం మారుగా ఉండనేరదు. ఆమేన్ హల్లెలూయా. క్రైస్తవుడు కొండ మీద ఉన్నాడు, క్రైస్తవుడు సీయోను కొండ మీద ఉన్నాడు, క్రైస్తవుడు ఎత్తైన స్థలములో యెరూషలేములో ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా. ఇంకోసారి చెప్తాం హల్లెలూయా. నువ్వు ఎత్తైన స్థలములో ఉన్న వ్యక్తివి. మన పౌరస్థితి చెప్పండి, మన పౌరస్థితి ఇక్కడ కాదు అక్కడ. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏమి లేదు, అక్కడ ఉంది మనకి. మనము పైన వారము, మనం ఉన్నతమైన వారము. దేవుడు మనకు ఆ గొప్ప భాగ్యాన్ని ఇచ్చినాడు. దాన్ని ఏదో పోగొట్టుకొని ఏదో సాధిస్తా, ఏమో చేస్తాను, ఎటెటో తిరుగుతున్నావు, ఏమేమో చేస్తున్నావు. ఏం సంగతి? దొంగల చేతికి చిక్కలనుందా? అవమానపరచబడాలి, అవమానం పొందుకోవాలనుందా? అవమానాల పాలవుతాం, సిగ్గు పాలవుతాం. దేవుని సన్నిధిలో మనము మన ఆత్మ జీవితాన్ని కాపాడుకోవలసిన అవసరత ఉంది. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుదాం, పవిత్రమైన జీవితాన్ని జీవించుదాం, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుదాం, దేవుని కొరకు బ్రతుకుదాం. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కొరకు బ్రతుకుదాం. ఆమేన్ హల్లెలూయా. వద్దు దోచుకోవడం, వద్దు దెబ్బలు పడడం, వద్దు కొల ప్రాణంతో వద్దు. ఇప్పుడే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడే, దీపం ఉండగానే దేవుడి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరి తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం.